సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9:10 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పిఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడన్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పవన్ కళ్యాణ్ ఓడించేది తెలుగుదేశం పార్టీనని ఈ విషయం ఎన్నికల తర్వాత అందరికీ అర్థమవుతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అభిమానులు అప్రమత్తం కావాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను జన సైనికులే రక్షించుకోవాలని తెలిపారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి తప్ప సీట్లు ఇవ్వరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 3% ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి చంద్రబాబు 30 సీట్లు ఇచ్చుకున్నాడని, అదేవిధంగా 20% ఉన్న వర్గానికి మాత్రం 24 సీట్లు ఇచ్చాడని విమర్శించారు. ఓటమి ఖాయమని తెలియపోవడంతోనే ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలకు బరితెక్కించారనే చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. జగన్ నియంత పాలనను తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అన్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేక సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసుగొల్పారని మండిపడ్డారు. పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలకు ప్రకటిస్తారని పురంధేశ్వరి చెప్పారు. తమ మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని, జాబితాను 2 రోజుల హైకమాండ్ కు పంపుతామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2000 మంది వరకు అభ్యర్థులు వచ్చారని, వీరిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 5 అభ్యర్థులను షార్ట్ లిస్టు చేశామని చెప్పారు. ఇక తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్ ఆశలను నెరవేరిపోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుతో 4 గంటల పాటు సమావేశమై అనంతరం తాను ఏం మాట్లాడుతున్నారో ప్రశాంత్ కిషోర్ కి తెలియలేదని విమర్శించారు. ఇలాంటి సహేతుకమైన సమాచారం లేకుండా అసంబద్ధ ప్రేలాపాలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడితే అంతే సంగతులని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దానికి సమకాలిక రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పొంతం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు కుక్కరుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ఫ్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. అయితే నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడని ఎక్స్ లో రాసుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కేవలం వ్యక్తి మాత్రమేనని పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ పార్టీకి వ్యూహకర్త మాత్రమేనని, కొద్ది రోజుల క్రితం ఇదే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, ఇలాంటి ఓడిపోయే పార్టీతో కలిసి పనిచేయలేనని చెప్పినట్లు ఎమ్మెల్యే రాచమల్లు గుర్తు చేశారు. ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 120 స్థానాలకు తగ్గకుండా గెలిచి అధికారం చేపట్టబోతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోషి చెప్పారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి నర్సరావుపేట ఎంపీ ఎన్నికల నుంచి పోటీలోకి బరిలోకి దిగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు నెల్లూరు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం నర్సరావుపేట లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా బదిలీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు దాచపల్లి సభలో అనిల్ కుమార్ పై సెటైర్లు వేశారు. నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పౌరుషాల పల్నాడు గడ్డపై నుంచి చెప్తున్నానని స్పష్టం చేశారు. నా సవాల్ను నీ కొడుకు చేత స్వీకరింపజేసే తమ్ముందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా 4వ రోజైన స్వామి అమ్మవార్లను విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సాయంకాల మయూర వాహన సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. లోక కళ్యాణం కోసం రుద్రహోమం, చండీ హోమం, జపాలు, పారాయణాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అమ్మవార్లను గ్రామంలో ఊరేగించుకున్నారు. గ్రామోత్సవాలలో పలు సాంప్రదాయ జానపద కళారూపాలు ప్రదర్శించారు.